అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను మునగకాయ పచ్చడి పెడుతున్నానండి. ఇలా మునక్కాయలు చిన్నగా తరుక్కోవాలి. మనం మునక్కాయలను కడగద్దండి. చిన్నగా తరిగి ఇలా పొట్టు తీసేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మునక్కాయలు వేసుకొని కాస్త మెత్తబడే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. మునక్కాయలు ఇలా కాస్త వేగిన తర్వాత మనము పక్కకు తీసుకోవాలి. కాస్త బ్రౌన్ కలర్ వరకు వచ్చాయి, లేకపోతే మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది. చాలా మంచిదండి మునక్కాయ, చాలా హెల్దీ. మనము సీజన్లో కాసినప్పుడు ఇలా కొన్ని మునక్కాయలు పచ్చడి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కాస్త జీలకర్ర ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కాస్త పచ్చి వాసన పోయే వరకు మనము ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆయిల్ చల్లారనివ్వాలి. ఇది కాస్త వేగనివ్వాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ చల్లగా అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం కలుపుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ ధనియా మెంతి జీలకర్ర పొడి. ఇవన్నీ చక్కగా ఇంట్లోనే పట్టినవండి. చాలా మంచి స్మెల్ తోటి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ధనియా పొడి, మెంతి జీలకర్ర పొడి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి ఎన్ని డేస్ అయినా కూడా పచ్చడి నిల్వ ఉంటుందండి. ఒక 2-3 డేస్ ఊరనిస్తే సరిపోతుంది. ఉప్పు కారం అన్నీ వాటికి పడుతుంది. తర్వాత మనం చక్కగా కలుపుకొని తినొచ్చు. ఇప్పుడు ఇందులోకి కాస్త నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం 1 నిమ్మకాయ పిండాను. ఇది కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మునక్కాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ. మనము ఎక్కువ మునక్కాయలు దొరికినప్పుడు ఇలా కొన్ని పచ్చడి చేసి పెట్టుకుంటే చక్కగా తినొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.